ఫ్రాంక్గా చెప్తున్నా, జానీ మాస్టర్ నాకు 15 years క్రితం పరిచయం. ఓకే. మరి అంటే ఇందులో ఎంతవరకు వాస్తవాలు ఉండొచ్చు, నిజంగా ఇట్లాంటివి జరుగుతాయా? అంటే మీ ఎక్స్పీరియన్స్ లో మీరు కూడా కొరియోగ్రాఫర్ ఉన్నారు. జరుగుతాయి. ఎందుకు జరుగుతాయి అంటే సినీ ఫీల్డ్ లో ఇది కామన్. సినీ ఫీల్డ్ లో సి అంటే సిగ్గు ఉండదు, మా అంటే మానం ఉండదు, నీ అంటే నిజాయితీ ఉండదు. సినిమా ఫీల్డ్ అట్లా. భార్య కంటే ఎక్కువ పక్కన అమ్మాయి ఉంటది. అవునా కదా? ఇప్పుడు పొద్దున్న లేస్తే అమ్మాయి అతని దగ్గర ఉండేవారికి, పొద్దున్న దగ్గర వాళ్ళ దగ్గర ఉండేవారికి వాళ్ళకి ఏమంటారు, ఇక వాళ్ళకి అదొక తెలియని, ఇక అది చెప్పలేము, అదొక ప్రతి ఒక్కరికి ఈ దెబ్బతో ఉత్సపడ్డది. నమస్తే, వెల్కమ్ టు యోయో టీవీ. సో అటు తెలుగు ఇండస్ట్రీలో కానీ ఇటు సోషల్ మీడియాలో కూడా జానీ మాస్టర్ ఇష్యూ అయితే తెర మీద వైరల్ అవుతూ ఉంది. సో అయితే ఆమెతో పాటు వర్క్ చేసిన అసిస్టెంట్ కొరియోగ్రాఫర్ కూడా ఆమె జానీ మాస్టర్ మీద కూడా లైంగిక వేధింపుల కేసు అయితే పెట్టడం జరిగింది. సో గత 2 రోజులుగా ఇదైతే సోషల్ మీడియా బాగా వైరల్ అవుతూ ఉంది. సో నిన్న జానీ మాస్టర్ను కూడా పోలీసులు అదుపులో తీసుకొని చెంచల్ కూడా జైలుకి అయితే తరలించారు. సో మాట్లాడదాం ఇదే అంశం మీద. ప్రస్తుతం మనతో మాట్లాడడానికి తెలంగాణ డ్యాన్స్ యూనియన్ జనరల్ సెక్రటరీ కొరియోగ్రాఫర్ బషీర్ మాస్టర్ గారు అయితే ఉన్నారు. మాట్లాడదాం, మరిన్ని విషయాలు తెలుసుకుందాం. మరి జానీ మాస్టర్కి బషీర్ మాస్టర్కి ఇద్దరి మధ్యలో అంటే ఆ అనుబంధం కానీ ఆయనకు తెలిసిన విషయాలు ఏంటి అనేది. సో మాస్టర్ నమస్తే. సో ఎలా ఉన్నారు? చాలా బాగున్నారు. సో మరి చూస్తున్నారు కదా, గత 2 రోజుల నుండి కూడా జానీ మాస్టర్ అంశం అయితే తెర మీద వైరల్ అవుతా ఉంది. సో మరి ఏదైతే అలిగెన్స్ ఏదైతే వచ్చిందో, సో మరి మీకు తెలిసిన నిజాలు ఏంటి? సో మీకు జానీ మాస్టర్కు ఉన్న అనుబంధం ఏంటి అసలు? ముందుగా అందరికి ఒకటి చెప్పేది ఏంటంటే, ఈ దెబ్బతో ప్రతి ఒక్కరు కూడా, ప్రతి ఒక్క క్రాప్స్ అంటే సినిమా ఇండస్ట్రీలో 24 క్రాప్స్ ఉంటాయి. 24 క్రాప్స్లో ప్రతి ఒక్కరికి ఈ దెబ్బతో ఉత్సపడ్డది. ఎట్లా అంటే అసలు ఆ చెల్లె ఇక ఒక గాడ్ లెక్కనే. ఇక అంటే ప్రతి ఒక్కరు ఇప్పుడు ఏడ చూసినా మీకు సినిమా ఫీల్డ్కి వస్తే కాస్ట్యూమ్స్లో కానీ, హెయిర్ డ్రెస్సెస్లో కానీ ఇవన్నీ ఉంటాయి అనమాట. లేడీస్ ఎక్కువ ఎక్కడ కాస్ట్యూమ్స్ కానీ, మేకప్ కానీ, హెయిర్ డ్రెస్సెస్లో కానీ, లేకపోతే జూనియర్ ఆర్టిస్ట్లో కానీ ఎంతమంది అమ్మాయిలు ఆడవాళ్ళు ఇబ్బందులు పడుతున్నారంటే చెప్పలేము. ఇక చాలా మంది క్యాస్టింగ్ కావచ్చు వాటికి, అసలు ఎంతమందో. అట్లాంటి వాళ్ళందరికీ కూడా ఒక భయం తెచ్చింది అమ్మాయి. ఎవడు కూడా ఆడవాళ్ళని టచ్ చేస్తే ఏమవుతుంది, జైలుకు పోతారనే సిచ్యువేషన్ తెచ్చింది. కాబట్టి ఫస్ట్ ఆ చెల్లెకి థ్యాంక్స్ చెప్పుకోవాలి. నెక్స్ట్ దానికి వస్తే ఇప్పుడు నెక్స్ట్ దానికి వస్తే అంటున్నారు రైట్, కానీ ఇందులో వాస్తవం ఎంతవరకు ఉంది అంటారు? నిజంగా ఇది జరిగింది అంటారా? అది చెప్తాను. అది యాక్చువల్గా నేనైతే ఫ్రాంక్గా చెప్తున్నా, జానీ మాస్టర్ నాకు 15 years క్రితం పరిచయం. ఓకే. మేము జానీ మాస్టర్ అపోలో హాస్పిటల్ కాడ, ఆయన పాపం ఆయనకు RX 100 హోండా 100cc బండి ఉండేది. ఆ బండి వేసుకొని ఒక CD పట్టుకొని సాంగ్స్కి తిరిగేది అనమాట. అంతకుముందు కూడా మాకు యూనియన్లో పరిచయం. ఆయన కృష్ణానగర్లో ఆయన నేను నమాజ్ కూడా చదువుకునేవాళ్ళం. అపోలో హాస్పిటల్ కాడ వచ్చినప్పుడల్లా టీ తాగేటోళ్ళం. యాక్చువల్గా మా అందరితో ఒక గ్రూప్ ఉండే, మా బాంబే గ్రూప్ ఉండే, బాంబే కార్డ్స్ గ్రూప్ ఉండే. ఆ బాంబే కార్డ్స్ గ్రూప్ తోటి ఈయన కూడా కలిసి అనమాట. అల్లు అర్జున్కి కొరియోగ్రాఫ్ చేసేది అప్పుడు బన్నీ అనే ఒక పిల్లగాడు ఉంటాడు, బన్నీ రవి, బన్నీ సతీష్ అందరూ అక్కడ మూలమైన ఇప్పుడు అపోలో హాస్పిటల్ టర్నింగ్ చౌరస్తా ఉంది, అక్కడ ఇప్పుడు హాస్పిటల్ చేశారు దాన్ని. అక్కడ ప్రాక్టీస్ చేసేది బన్నీ. మేమందరం మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ చేసుకుని ఆడే కూర్చునే వాళ్ళం. ఈయన ఏం చేసేవాడు, బండి వేసుకొని వచ్చి వాళ్ళని అడిగేవాళ్ళం అనమాట, సార్ అన్న ఒకసారి అల్లు అర్జున్ పరిచయం చెప్పేవాది అంటే మేము చెప్పేవాళ్ళం. నేను అనేవాడిని, ఏందన్నా ఆయన కలిసేది, అల్లు అర్జున్ కలిసేది, నీళ్ళు కనిపించేది ఏంది, డైరెక్ట్ నువ్వే సాంగ్లు ఏమన్నా తిరుగు నీకే పడతాయి, ఊకే వీడిని బతిలాడుతా ఉన్నాడు దగ్గర పనిచేసేవాడిని, ఆయన బతిలాడితే ఆడ బిగ్ కొడుతున్నాడు, సార్ కలవాలంటే తర్వాత దగ్గర వస్తాడు, నువ్వు తిరగమంటే అప్పుడు పోయి మన రాజమౌళి గారిని కలిసి మేము కలిసిన మాట్లాడిన రోజులు కూడా చాలా మంచి మనిషి అనమాట. రీసెంట్గా కూడా మా తెలంగాణ యూనియన్, ఆంధ్ర యూనియన్ తర్వాత కూడా మొన్న కూడా 15 రోజుల క్రితం కూడా కలిసిన. నేను నేషనల్ అవార్డు పెట్టినప్పుడు మొన్న రీసెంట్ కూడా నోటలో కలిసిన. ఆయన మనసు అయితే చాలా మంచిది. నాతో మాట్లాడితే కూడా అల్లా అల్లా మంచి కరో, అచ్చా కరో, మంచి కరో సపోర్ట్ చేసేవారు. అల్లానే అనేటోడు, మాట్లాడితే అల్లా అనేటోడు, నమాజ్ పడినా లేకపోతే ఎవరికి అన్యాయం చేద్దని చెప్పేటోడు. అలాంటి మనిషి అసలు కట్ చేసి అమ్మాయి కేసు పెట్టింది అనగా నేను చెప్తున్నా ఎవడేమని అనుకోని, గతంలో నేను కూడా ఆయన జైల్లో కేసు పెట్టినా, కానీ మా ఇద్దరికి పర్టికులర్ గొడవలు లేవు, కానీ యూనియన్ గొడవలు ఉన్నాయి. అది వేరే పర్సనల్.
అసలు నేను చెప్తున్నాగా మా అమ్మ మీద ప్రామిస్ నిజంగా నాకు షాక్ అయిపోయి ఉమ్, ఎటు పోతున్నా నాకే అర్థం కాదు డ్రైవింగ్. ఉమ్, ఏంది ఒక నేషనల్ అవార్డ్ కొరియోగ్రాఫర్ ఉమ్, ఉమ్. చిన్న స్థాయి నుండి చిన్న స్థాయి నుంచి ఉమ్, అలా అయ్యాడు. అంటే పర్సనల్ గొడవలు అయితే మాకేం యూనియన్ గొడవలు అయితే ఉన్నాయి. ఓకే ఆయన అప్పట్లో నేను 2014లో జైలు వేయించినాం. అంటే మ్మ్. జైలు మీన్స్ అంటే నేను సాంగ్ చేస్తుంటే ఒక 10 మందిని వేసుకొని వచ్చి కొట్టే వరకు ఉమ్, జైలుకు పోయిండు. ఓకే ఆయన అట్లాంటి మనిషి ఉమ్, అసలు ఇట్లా ఎందుకు అయిండు, అసలు ఏమైంది అనేది కట్ చేస్తే ఉమ్, ఆమె కేసు పెట్టిందంటే ఏదో అని చెప్పి నాకైతే బాధ అనిపించింది. ఓకే. సో మరి అంటే ఇందులో ఎంతవరకు వాస్తవాలు ఉండొచ్చు, నిజంగా ఇట్లాంటివి జరుగుతాయా? అంటే మీ అంటే నేను ఎక్స్పీరియన్స్ లో చెప్తా, మీరు కూడా జరుగుతాయా? కొరియోగ్రాఫర్ ఉన్నారు. ఉమ్, జరుగుతాయి. ఎందుకు జరుగుతాయి అంటే ఉమ్, ఇప్పుడు లేడీ అసిస్టెంట్స్ ఎట్లా ఉన్నారంటే ఉమ్, మామూలుగా పిచ్చ ఫాస్ట్ అనమాట. ఉమ్, అంటే యంగ్ స్టార్స్ కదా కొంచెం. ఉమ్, ఉమ్, ఇప్పుడు ఎట్లా అంటే ఇంకోటి కూడా ఏంటంటే ఉమ్, ఇప్పుడు సిచ్యువేషన్ లో ఒక సాంగ్ చేయాలంటే ఉమ్, అమ్మాయిని కంపల్సరీ పట్టుకొని చేయాలి స్టెప్స్. ఓకే ఉమ్, అమ్మాయిని పట్టుకొని కొరియోగ్రాఫ్ చేయాలి. ఎందుకంటే Hmm. డూయట్ సాంగ్స్ కాబట్టి అమ్మాయికి ఉంటుంది. అవును, అదే గ్రూప్ డాన్స్లలో అయితే అంత ఉండదు. అవును, ఇలా ఏంటంటే ఇప్పుడు 2 రోజుల సాంగ్ 3 రోజుల సాంగ్ అంటే నార్మల్. ఉమ్, పెద్ద పెద్ద హీరోలు చేసిన కాబట్టి 1 వీక్ 2 వీక్స్ ఉంటాయి కాబట్టి ఓకే ఉమ్, హోటల్లో కూర్చొని మాట్లాడటం ఉంటుంది, లేకపోతే క్యారియన్లో కూర్చొని మాట్లాడడం ఉంటుంది, లేదా బయటకు పోయినా ఎక్కడికి పోయినా అమ్మాయితో టచింగ్ ఉంటుంది కాబట్టి ఉమ్, అమ్మాయితో ఎక్కువ జర్నీ ఉంటుంది. ఉమ్, భార్య పిల్లలతో కంటే కూడా అసిస్టెంట్ తోటి ఎక్కువ జర్నీ ఉంటుంది. ఓకే ఉమ్, అసిస్టెంట్తో జర్నీ ఉన్నప్పుడు ఈయన మంచితనం ఆ మంచితనం, ఈయన మంచితనం ఆ మంచితనం, హ్యాండ్స్ టచ్ అయితేనే ఉంటుంది, అది ఉంటుంది, అది కామన్. ఉమ్. అది ఎవరికైనా అంటే కామన్. సినీ ఫీల్డ్ లో ఇది కామన్ అంటారు. సినీ ఫీల్డ్ లో సి అంటే సిగ్గు ఉండదు, మా అంటే మానం ఉండదు, నీ అంటే నిజాయితీ ఉండదు. సినిమా ఫీల్డ్ అట్లా. ఓకే అది ఎప్పుడైనా కదా ఎక్కడి నుంచో ఉంది. ఓకే మంచి ఆ, మంచి వాళ్ళే దాన్ని వెళ్ళిపోయిన వాళ్ళు, మంచి అవును, మంచి అవును. వాళ్ళే మోసాలు పోయిన వాళ్ళు ఉన్నారు, అవును, చెప్పుకోలేక ఉన్నారు. కానీ ఉమ్, అయితే ఇట్లా ఉంటది. ఇది జరిగి ఉమ్, నాకు ఇది జరిగిన తర్వాత ఉమ్, కానీ ఆ అమ్మాయి ఇప్పుడు ఎందుకు కేసు పెట్టిందా అనేది షాక్ నేను. ఓకే ఇప్పుడు ఆయన దగ్గరికి 15 సంవత్సరాలు, అది 5 సంవత్సరాలు 6 సంవత్సరాలు అవును, అయింది. అవును, అమ్మాయికి 15 అవును. సంవత్సరాలు ఇయర్స్. 16 ఇయర్స్ నుండి చేసిన అని మరి చెప్పేసి ఇప్పుడు అంటుంది. ఎందుకు కేసు పెట్టిందో మాకే అసలు అర్థం కావట్లేదు. ఉమ్, నిన్న కూడా జానీ మాస్టర్ది రిమాండ్కి పోయినప్పుడు చూసినప్పుడు ఆయన కూడా ఏం చేశాడంటే ఉమ్, చెప్పేశాడంట అవును మొత్తం. అవును, వార్తల్లో వస్తున్నమాట. వార్తల్లో వస్తున్నాయని చెప్పాడు. కానీ ఉమ్, కానీ ఆ బాధ మాత్రం ఉమ్, వేరే కొరియోగ్రాఫర్కి ఎవరికి రావద్దు. ఉమ్, ఒక నేషనల్ అవార్డు కొట్టమంటే ఇంకోటి చెప్పిన నేషనల్ అవార్డు ఎవరు కొట్టారు తెలుసా? ఉమ్, ఎవరు కొట్టలేదు. ఇంతవరకు అవును. మన తెలుగులో ఉమ్, రాజు సుందరం మాస్టర్ ఉమ్, చెన్నై, పాతకాండి పోదాం. అవును అవును. సుందరం మాస్టర్ ఉమ్, చెన్నై, ఉమ్, లారెన్స్ మాస్టర్ ఉమ్, చెన్నై, ఉమ్, రీసెంట్గా ప్రేమ్ రక్షిత్ మాస్టర్ నాటు, ఉమ్, ప్రభుదేవ్ మాస్టర్ చెన్నై. ఉమ్, అందరు చెన్నైలో ఉన్నారు తప్ప బృంద, ప్రకాష్ మా వీళ్ళంతా ఉమ్, మన తెలుగులో ఉమ్, టాప్ డాన్సర్లు అంటే టాప్ కొరియోగ్రాఫర్లు అంటే ఒక 4. అవును జానీ, శేఖర్, గణేష్ వీళ్ళే. అవును. అట్లాంటి మన 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 ఓడు ఒక మంచి ఉమ్, నేషనల్ అవార్డు కొట్టినంటే ఎంత గ్రేట్ తెలుసా? అవును. అది కావాలని తొక్కిర్రా, ఉమ్, లేకపోతే ఆయన చేయాలని చేసిండా, ఉమ్, లేకపోతే ఆ పిచ్చి లేచి అది ఏందో తెలియదు. కానీ అంత మంచి అవార్డు కొట్టడం అంటే ఇప్పుడున్న మన తెలుగు ఇండస్ట్రీకి గౌరవకారణం. ఓకే. కానీ ఇక్కడ వాళ్ళ భార్య కూడా గత 2 రోజుల నుండి కూడా ఎవరైనా ఇంటర్వ్యూలో కూడా అదే చెప్తుంది. అంటే కావాలని కుట్ర అయితే జరుగుతుంది, క్లియర్గా అర్థమవుతుంది. ఎందుకు ఇన్ని రోజుల నుండి ఆ కేసు ఇవన్నీ ఎందుకు పెట్టలేదు, ఇప్పుడే ఎందుకు పెట్టాల్సి వచ్చిందని కూడా ఆమె చెప్తా ఉంది. సో మీకు తెలిసినంతవరకు ఏమై ఉండొచ్చు కానీ అనుకుంటున్నారు? ఒకటే అండి, ఉమ్, ఒక ఇది కనుక కుట్రానికి కనుక ఉమ్, తెలియదు. ఉమ్, ఒకవేళ కుట్ర కనుక అయితే ఉమ్, 1 ఇయర్ దాటం ముందుగా సర్వనాశనం అవుతారు. ఉమ్, ఎందుకంటే చెప్పిన ఉమ్, నా విషయంలో అంతే జరిగింది. ఓకే ఆ, నన్ను ఎవడైతే సినిమా ఇండస్ట్రీకి పిలిపించి నాకు లైఫ్ చేయలేదో ఉమ్, వాళ్ళందరూ అడకదిన్నే పాలయ్యారు. ఓకే ఉమ్, నా యూట్యూబ్ ఛానల్ కూడా అన్నది పొట్ట మీద కొట్టారు. ఎట్లా అంటే ఉమ్, ఉమ్, ఎవ్రీ మంత్ 1 lakh సంపాదించే ఛానల్ పక్క నుండి హ్యాక్ చేశారు. ఓకే సర్వనాశనం అయిపోయారు అంతా. ఉమ్, కానీ నీది ఎవరితోనైనా ఆడుకోవచ్చు, ఉమ్, మనసులో పొట్టల మీద కొట్టద్దు. ఓకే ఇప్పుడు అది ఎంత పాపం తెలుసా? ఉమ్, అది నేను చెప్తున్నా, చిట్కే చెప్తున్నా, కరెక్ట్గా సంవత్సరం తిరగ ముందుకే ఉమ్, వాళ్ళకి కాకపోతే అడగండి. ఉమ్, అది ఎందుకంటే ఏదైనా తప్పు, ఇప్పుడు ఆయన నిజంగా తప్పు చేసిండు ఉమ్, అదంటే కంపల్సరీ జైలుకి పోయిండు ఆల్రెడీ. ఉమ్, వాళ్ళు ఆల్రెడీ. కానీ అదేంటంటే కావాలని సృష్టించి ఉమ్, నేను కావాలని చేస్తే మాత్రం అది పక్కా ఉమ్, రివెంజ్ మాత్రం పక్కా ఉంటుంది. ఉంటుంది. లేట్గా కావచ్చు కానీ లేటెస్ట్గా రివెంజ్ అవుతుంది. ఉమ్, ఎందుకంటే ఇప్పుడు ఇది ఆ అమ్మాయి పక్కన అమ్మాయి కాబట్టి మనం ఈ అమ్మాయి ఆడపిల్ల ఎవరున్నా మనం సపోర్ట్ చేస్తాం, ఉమ్, అది ఎవరైనా కానీ. కానీ అది నిజమని కూడా తేలింది. ఉమ్, ఇప్పుడు ఆయన జైలుకు పోయిండు. ఉమ్, కానీ చాలా బాధాకరం. ఒక తెలుగు సినిమా ఇండస్ట్రీకి ఉమ్, ఒక పెద్ద కొరియోగ్రాఫర్ లోటు. ఉమ్, ఓకే. కానీ ఇంకోటి ఏదైతే వినిపిస్తూ ఉందంటే మాస్టర్, అంటే సోషల్ మీడియాలో కూడా మతం మార్చుకొని పెళ్లి చేసుకో అని చెప్పేసి కూడా ఎవరైతే జానీ మాస్టర్ వైఫ్ చెప్పిందని కూడా ఆమె ఎఫ్ఐఆర్లో మెన్షన్ చేసింది. ఇంకోటి క్యారివ్యాన్లలో కూడా నా మీద మానభంగం చేయబోయారంటూ కూడా ఎఫ్ఐఆర్లో మెన్షన్ చేసింది ఇవన్నీ. సో మరి ఇవన్నీ చూస్తే ఏం చెప్తారు మీరు అసలు? అదే ఇక ఇప్పుడు నేను అంటే ఉమ్, మనం దాన్ని ఎట్లా క్యాచ్ చేయగలం అంటే, ఉమ్, ఇప్పుడు
జానీ మాస్టర్ ఒక మ్మ్. వీడియో, మ్మ్. ఆ మాట్లాడిన వీడియో, మ్మ్. అమ్మాయి మాట్లాడిన వీడియో ఉంటే మ్మ్. మ్మ్. ఆ కళ్ళ పవర్ చూసి నేను చెప్పేయచ్చు. ఓకే. వాళ్ళు మాట్లాడే విధానాన్ని చూసి చెప్పేయచ్చు మ్మ్. వీళ్ళు తప్పు చేసిరా చేయలేదు. మ్మ్. నిజం అది చెప్పేయచ్చు, పోలీసులు క్లాచ్ చేస్తారు అది. మ్మ్. ఇప్పుడు వాళ్ళు చెప్పలేదు కాబట్టి, వాళ్ళు ఇద్దరు మాట్లాడలేదు కాబట్టి నేనైతే ఏం చెప్పలేదు దాని గురించి. ఓకే. ఎందుకంటే ఓకే. ఐ పవర్లో మ్మ్. ఐ నుంచి అంటే నిజం మాట్లాడే విధానం. అబద్ధం అనుకో మ్మ్. తెలిసిపోతుంది, నిజం అనుకో తెలిసిపోతుంది. మ్మ్. వాళ్ళు మాట్లాడలేదు కాబట్టి ఏం తెలియదు నాకైతే. మ్మ్. ఇక అమ్మాయి అయితే కేసు పెట్టింది, మ్మ్. పోలీసు వాళ్ళు మొత్తం దాన్ని సెట్ చేసుకున్నారు. మ్మ్. అమ్మాయిని అయితే సేఫ్ ఉంచారు. ప్రజెంట్ అయితే అమ్మాయి సేఫ్ ఉంది, మ్మ్. మాస్టర్ అయితే జైల్లో ఉన్నాడు. మ్మ్. నెక్స్ట్ వాళ్ళ భార్య మీద కూడా అరెస్ట్ అంటున్నారు. మ్మ్. అది కూడా ఎంతవరకు నిజమో ఎంతవరకు ఏదో తెలియదు. మ్మ్. అయిందా కానీ ఇంకా కూడా వేరే ఎవరైనా మ్మ్. వేరే అమ్మాయిలు ఎవరికి కూడా జరగదని. ఈ అమ్మాయిలకు జరగడానికి కారణం ఏంటంటే యోయో మ్మ్. టీవీ ద్వారా నేను చెప్పేది ఏంటంటే ఒకటే ఫ్రెండ్స్, మ్మ్. గుర్తుపెట్టుకోండి, ఏ ఫీల్డ్లో అయినా మ్మ్. ఇవాళ నేను ఒక సాంగ్ చేస్తున్నాను అనుకో, మ్మ్. ఈ రోజుకి ఒక అమ్మాయినే పెట్టుకోవాలి, ఓకే. మళ్ళీ నెక్స్ట్ సాంగ్కి నెక్స్ట్ ఇంకో వేరే అమ్మాయిని పెట్టుకోవాలి, మ్మ్. మ్మ్. థర్డ్ సాంగ్కి థర్డ్ అమ్మాయిని పెట్టుకోవాలి, మ్మ్. ఫోర్త్ సాంగ్ ఫోర్త్ అమ్మాయిని పెట్టుకోవాలి. మ్మ్. అట్లా పెట్టుకుంటే ఇట్లాంటివి జరగవు. మ్మ్. ఇప్పుడు జర్నీ పోతుంటే మ్మ్. భార్య కంటే ఎక్కువ పక్కన అమ్మాయి ఉంటుంది, మ్మ్. అవును. అవునా కదా. మ్మ్. ఇప్పుడు పొద్దున్న లేస్తే అమ్మాయి అతని దగ్గర ఉండేవారికి, మ్మ్. పొద్దున్న దగ్గర వాళ్ళ దగ్గర ఉండేవారికి వాళ్ళకి ఏమంటారు, ఇక వాళ్ళకి అదొక తెలియని, ఓకే. ఇక అది చెప్పలేము, అదొక అది దాని గురించి మాట్లాడలేము. అట్లా అట్లా అయితే అనమాట. మ్మ్. ఎందుకంటే ఇప్పుడు ఒక సాంగ్ ఒక అమ్మాయి ఉంది అనుకో, కథం నెక్స్ట్ సాంగ్ వరకు మళ్ళీ మర్చిపోతుంది, అవును. మళ్ళీ ఇంకొక సాంగ్ వస్తుంది, కొత్త కొత్త పరిచయాలు ఉంటాయి అన్నమాట. ఓకే. మ్మ్. ఎక్కువ పరిచయం పడటం కూడా ముప్పే. మ్మ్. ఇట్లాంటివి జరగకుండా ఉండాలంటే ఒకటే, మ్మ్. ఏ డ్యాన్స్ మాస్టర్ అయినా, నేనైనా నువ్వైనా ఎవరైనా కొరియోగ్రాఫర్ ఎవరైనా సాంగ్ అసిస్టెంట్ చేంజ్ చేయండి. మ్మ్. మ్మ్. కానీ మాస్టర్ ఇంకోటి, అమ్మాయి వెనకాల ఎవరో ఉన్నారు, అది కావాలనే జరుగుతుంది, అటు యూనియన్ తరపున వాళ్ళు అనుకోవచ్చు పెద్ద. అంటే ఇంకోటి, అమ్మాయికి సపోర్ట్గా అటు అల్లు అర్జున్ గారు కానీ ఇటు సుకుమార్ గారు కూడా అమ్మాయికి సపోర్ట్ చేస్తూ ఉన్నారు. సో ఇదంతా చూస్తుంటే కావాలని అమ్మాయి మీద జానీ మాస్టర్కి ఎదగడం పడకనే కుట్రతోనే చేపిస్తున్నారని చెప్పేసి కూడా వాళ్ళ భార్య చెప్తుంది, ఏది సుమలత గారు. సో మరి ఏంది, మరి మీరు ఏం చెప్తారు దీనికి? సపోర్ట్ నేను కూడా ఇస్తాను నా తెలంగాణ యూనియన్ నుంచి, ఎందుకంటే ఆడపిల్ల, ఓకే. నా కూతురు కూడా ఆడపిల్లలే, నా అమ్మ ఆడపిల్లే, నా చెల్లి ఆడపిల్లే కాబట్టి ఫస్ట్ అది జరిగిందా లేదా ఫస్ట్ అప్పటి వరకు అయితే మనం అమ్మాయికి అయితే సపోర్ట్ చేయాలి. ఇప్పుడు అది నిజమే అనుకో, పోలీసు వాళ్ళు చూసుకుంటారు, సపోర్టింగ్ అనేది మనం కంపల్సరీ ఇవ్వాలి. కాబట్టి నేనైతే సపోర్ట్ ఇచ్చా అమ్మాయికి, మా యూనియన్ నుంచి కూడా సపోర్ట్ ఇస్తా అని చెప్పా. కానీ అది నాకు ఒక్కటే నచ్చదు ఏంటంటే, అమ్మాయి కూడా ఏదన్నా ఒక చిన్న ఇంటర్వ్యూ ఉంటే బాగుంది అనిపించింది. ఓకే, బయటకు వచ్చి మాట్లాడుంటే పబ్లిక్ లో బాగుంది, ఎఫ్ఐఆర్ లో చెప్పడం కాకుండా 2-3 వీడియోలు పెడితే అందరికి కూడా అర్థమయ్యేదని నేను అనుకున్నాను. కానీ ఇన్ని రోజుల నుండి నేను బయటకు రాకపోవడానికి కారణం కూడా, నన్ను చంపేస్తాను భయపెట్టారు, మా ఇంటికి వచ్చి దాడి చేశారంటూ కూడా చెప్తా ఉంది. సో నిజంగా ఇట్లాంటివి జరిగినాయి అంటారా? అది ఎవరు చెప్పలేరు బ్రో. అది ఎట్లా అంటే ఎందుకు అడుగుతున్నా అంటే ఈ మాట, ఎందుకంటే మీరు కూడా జానీ మాస్టర్ తో పని చేశారు కదా, సో ఆయన మనస్తత్వం అట్లాంటిదేనా, అంటే ఇట్లా భయపెట్టి చేసే వ్యక్తి? అట్లా లేదు. మేము లాస్ట్ టైం 14లో కేసు పెట్టినప్పుడు కూడా అట్లా వచ్చిన తర్వాత కూడా నన్ను రీసెంట్ కూడా కలిసాం మేమంతా. కొంతమంది అయితే మనసులో పెట్టుకొని చిగా చేయాలని చూస్తారు, అట్లా ఏం లేదు. ఆయన ఏమంటే యూనియన్ గొడవలు బ్రదర్, మన యూనియన్ గొడవలు మనకి ప్రత్యేక గొడవలు ఏం లేవు. యూనియన్ గొడవలు, యూనియన్ ఎట్లా అంటే తెలంగాణ ఆంధ్ర యూనియన్ గొడవలు తప్ప నుంచి వేరే ఏం చెప్పలే. ఆయన మేమందరం కలిసిన హోటల్ కూర్చొని కూడా కాఫీ తాగినాం, ఏం చెప్పలే. కానీ అది ఎలా జరిగింది ఏంది చెప్తున్నా, మేమే షాక్ అయిపోయినాం అంతే. కానీ ఒక పెద్ద కొరియోగ్రాఫర్, ఒక నేషనల్ అవార్డు కొరియోగ్రాఫర్, అది ఇంకా పాన్ ఇండియా కొరియోగ్రాఫర్ అంటే ఇంకా మామూలు విషయం కాదు. అలా జరగటం కూడా చాలా బాధ. సో ఇంకోటి న్యూస్ కూడా వినిపిస్తా ఉంది, అటు రాజకీయంగా కూడా దెబ్బతీయడం కోసం ఇదంతా జరుగుతుంది, కుట్ర జరుగుతుంది అని కూడా ఒక మాట వినిపిస్తుంది. సో ఎంతవరకు నిజం అంటారు ఇది? అదే అన్ని ఉన్నాయి, ఇక అన్ని ఉన్నాయి. ఇప్పుడు ఆయన జనసేన పార్టీలో ఉన్నాడు, ఇటు ఇంకోటి ఏంటంటే అందరికంటే చెన్నై వాళ్ళకంటే, బాంబే వాళ్ళకంటే, హిందీ వాళ్ళకంటే టాప్ లో ఉన్నాడు. ఆయన ఎక్కడ ఉంటే అక్కడ మంచి జరుగుతుందని చెప్పి, అది దిష్టి తగిలిందా లేకపోతే కావాలని చేసిండా, ఎవరైనా చేపించిరా అనేది అంతా దేవుడికి తప్ప మనకి ఏమనకలేదు. ఎందుకంటే ఎన్నో సంవత్సరాల నుంచి కష్టపడ్డ పేరైతే ఒక 2 డేస్లో ఆయన జీవితం మొత్తం నష్టమైంది. కానీ ఇంకా ఫర్దర్గా ఇప్పుడైతే 19 డేస్ రిమాండ్కి అయితే వెళ్ళిండు. వచ్చిన తర్వాత ఫర్దర్ స్టెప్ ఏంటి, అసలు ఆయన యూనియన్లో కార్డు అయితే తీసేసిర్రు, ఇంకా అది నెక్స్ట్ ఏంటి అని ప్రాసెసింగ్. చాంబర్ నుండి కూడా ప్రెస్ మీట్ పెట్టి కూడా చెప్పారు కదా, ఫిలిం చాంబర్ నుండి కూడా చెప్పారులే. కానీ ఏముంది, ఇంకోటి కూడా ఏంటంటే, ఇది
మా అంటే ఇంకొక 3-4 డేస్ 5 డేస్ 6 డేస్ ఉంటుంది. ఆయన జైలుకి వచ్చిన తర్వాత మళ్ళీ ఒక సాంగ్ ఇటు కొట్టిననుకో మళ్ళీ మర్చిపోతారు. అంతే. ఓకే. అంటే ఎక్కడ అనేది కూడా దేనికి కూడా నిలకడ అనేది లేదులే. ఇవాళ రేపు ఏముంది నిలకడ ఉందా? ఇప్పుడు ఆయన ఒక పెద్ద సినిమా స్టార్ సినిమా సాంగ్ ఇటు కొట్టిననుకో సరే ఇక్కడ కాకపోతే చెన్నైలో తీసుకుంటారు కార్డు, చెన్నై కాకపోతే అదే కన్నడలో తీసుకుంటాడు, కన్నడలో తీసుకుంటాడు, ఆడ ఒక హిట్ కొట్టిననుకో. సో ఇదంతా బాగానే ఉంది. ఇప్పుడు మనం డిస్కస్ చేసినంత బాగానే ఉంది. మీకు తెలిసిందా, చెప్పారు జానీ మాస్టర్ అట్లాంటి వాళ్ళు కాదని చెప్పారు. వాళ్ళ భార్య కూడా ఆ జానీ మాస్టర్ అట్లాంటి చేయరు, నాకు తెలుసు అట్లాంటి మనిషి కాదంటున్నారు. కానీ ఒకటైతే ఏమనిపిస్తా ఉందంటే పరారీలో ఉన్నాడు, ఎందుకు ఫోన్లు స్విచ్ ఆఫ్ చేసుకున్నాడు, అంత అవసరం తప్పు చేయనప్పుడు బయటికి రావచ్చు కదా అని చెప్పి ఒకటి అనిపిస్తుంది. సో మరి దానికి ఏం చెప్తారు? అది ఎందుకు జరిగిందంటే లాస్ట్ టైం మేము కేసు పెట్టాం 2014లో మేము కేసు పెట్టినప్పుడు ఏం చేశారంటే ఆ కేసులో మొత్తం ప్రూఫ్స్ చేసిన తర్వాత మాస్టర్ మీరు రాండి మీతో మాట్లాడతామని పిలిచారన్నమాట. పిలిచి డైరెక్ట్ జైల్. ఓకే. ఇంకా ఇది కూడా సేమ్ ఇంతే జరుగుతుందేమో అని చెప్పి వెళ్ళాడు. కానీ ఎక్కడికైనా ఏ తప్పు చేసినా కానీ ఆ తప్పుకు సమాధానం కంపల్సరీ ఉండాలి. వీడియో అన్న పెట్టాలా, అందులో డైరెక్ట్ స్టేషన్కి పోయినా లొంగిపోవాలా, లేకపోతే నీకు జరిగింది ఏందో ఒక వీడియో త్రూగా పెట్టు. నువ్వు ఒక పెద్ద సోషల్ మీడియాలో ఇప్పుడు చాలా ట్రెండింగ్, అన్ని సినిమాల కంటే కూడా సోషల్ మీడియానే ముందుంది. కాబట్టి నువ్వు ఒక వీడియో బయట ఇచ్చి ఉంటే లేదా ఒక వీడియో ఎవరికన్నా ఏదో ఛానల్ పంపించి ఉంటే ఇంత కాకపోయేది. రోజు రోజు పోతూ ఏమైందంటే నేషనల్ మీడియా అయిపోయింది, నేషనల్ టాక్ అయిపోయింది. ఒక నేషనల్ మొత్తంలో చూస్తే నేషనల్ మొత్తం వెళ్ళిపోయింది. ఆయనకి దానికి కూడా పెద్ద శిక్ష పడదు ఇన్ని రోజులు లేకపోవడానికి కారణం కూడా. ఇంకోటి పోక్సో కేసు కూడా చాలా మైనర్ ఉన్నప్పటి నుండి ఇది లైంగిక వేధించాలని చెప్పేసి కూడా అది కూడా కేసు కన్ఫర్మ్. అది చాలా ఇంకా కన్ఫర్మ్ అయితే కాలే, అంటే వార్తలు వస్తున్నాయి కానీ కన్ఫర్మ్ కాలే. కన్ఫర్మ్ అయితే అది కనుక కన్ఫర్మ్ అయిందంటే 90 days వరకు బెయిల్ ఉండదు, 17 సంవత్సరాలు జైలు శిక్ష ఉంటుంది. ఇక ఒకటే ఇక నుంచి అయినా ఎవరైనా చాలా జాగ్రత్తగా ఉండండి. చూస్తున్నారు కదా, ఏ క్రాఫ్ట్స్ లో అయినా ఏ పనిలోనైనా ఆడవాళ్ళకి గౌరవం ఇవ్వండి, ఆడవాళ్ళ దగ్గర గౌరవం తీసుకోండి, ఇబ్బంది పెట్టదు. ఎందుకంటే మనం చేసిన తప్పే మనల్ని ఎంటాడుతూ ఉంటుంది. అది మాత్రం చాలా జాగ్రత్త. ఎందుకంటే ఎవరి పిల్లైనా ఆడపిల్లనే, ఎవరి పిల్లైనా ఆడపిల్లనే. ఇప్పుడు జానీ మాస్టర్ కూడా అమ్మాయి ఉంది, నాకు కూడా అమ్మాయి ఉంది, ఎవరి పిల్లైనా ఆడపిల్లే. కానీ ఆడవాళ్ళని గౌరవం ఇచ్చి గౌరవం తీసుకోండి. ఇంకా ముందు కూడా ఏ మాస్టర్లకు కానీ ఏ ఫైటర్లు ఎవరికి కూడా జరగవద్దని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సో రైట్. సో ఇదండి, విన్నారు కదా బషీర్ మాస్టర్ చెప్పిన మాటలు. సో చూద్దాం మనం కూడా, ఎందుకంటే ఇప్పుడు జానీ మాస్టర్ అయితే చెంచల్ కూడా జైల్లో అయితే ఉన్నారు. సో మరి 14 days రిమాండ్లో అయితే పోలీసులు పెట్టారు. సో మరి 14 days తర్వాత ఎట్లాంటి అంశాలు బయటకు వస్తాయనేది అయితే వేచి చూద్దాం. మీతో పాటు నేను కూడా వేచి చూస్తాను. సో థ్యాంక్ యూ.